తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతూ ఉండడంతో కాకినాడ జిల్లాను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించిన కాకినాడ సిటీ, పిఠాపురం నియోజకవర్గాలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా పిఠాపురం నియోజకవర్గంలో ఏకకాలంలో 18 జంక్షన్లలో ఎస్పీ సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోలీసులు నాకాబందీ నిర్వహించి అనుమతి లేకుండా తిరుగుతున్న పలు వాహనాలు సీజ్ చేశారు. ఇక ఎన్నికల కౌంటింగ్ రోజున కేవలం కౌంటింగ్ ఏజెంట్లకు మాత్రమే కౌంటింగ్ కేంద్రానికి వెళ్లడానికి అనుమతి ఇస్తామని, అనుమతి లేకుండా ఎవరైనా ప్రవేశిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎన్నికలకు సంబంధించి తర్వాత కౌంటింగ్ డే జూన్ 4 సంబంధించి కొన్ని ప్రికాషనరీ మెషర్స్ తీసుకుంటున్నాము. దాంట్లో ఒక భాగంగా మొన్న రోజు కాకినాడ సబ్ డివిజన్లో వెహికల్ తనిఖీలు చేయడం జరిగింది. 2 గంటలు 5 to 7 చేశాము. దీనిలో ఎవరెవరికి ప్రాపర్ బుక్స్ లేదో, వెహికల్స్కి ప్రాపర్ లైసెన్స్ లేదో, ఇలాంటి వ్యక్తులు అందరూ వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంట్స్ ఎవరు ప్రొడ్యూస్ చేస్తారో వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం జరిగింది. ఎవరికి లేదో వాళ్ళపైన కేసు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న పెద్దాపురం సబ్ డివిజన్లో పెద్దాపురం సామలకోట ఏరియాలో జరిగింది. ఈరోజు పిఠాపురంలో చేస్తున్నాము. ఇదే విధంగా కౌంటింగ్ రోజు కూడా 144 సెక్షన్ పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటాయి కాబట్టి ఎవరైనా బండి వేసుకునేలాగా తిరిగారంటే ప్రతి ఒక్కరి బండి కూడా సీజ్ చేస్తాము. సో దానికైనా ఒక ట్రయల్ లాగా ఇది మనం చూసుకోవచ్చు. ఆ ప్రాసెస్ చేస్తున్నాం. వీళ్ళు ఒకవేళ బండి ప్రాపర్గా ఏమి డాక్యుమెంట్స్ ఇప్పుడు లేదంటే వాళ్ళు మళ్ళీ రేపు ఇచ్చేసి బండి తీసుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారం కోర్టు నుంచి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు దాదాపు ఒక 180 వెహికల్స్ వరకు స్టేషన్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇప్పుడు కొంతమంది రికార్డ్స్ వండీలు లేకపోవచ్చు. వాళ్ళు వచ్చి రికార్డ్స్ మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తారంటే ఇమీడియట్గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి మేము అక్నాలెడ్జ్మెంట్ తీసుకుంటాం. అంటే నాకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యూషన్స్కి కూడా హైపర్ సెన్సిటివ్ కాదు, తక్కువ కాదు, అన్ని సెన్సిటివ్గా భావిస్తున్నాను. ఆల్ 7 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీకి పోలింగ్ డే ఎలాంటి నిఘాలు పెట్టామో అదేవిధంగా కౌంటింగ్ డే కూడా ప్రాపర్ నిఘా పెట్టుకుంటాం. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుపతి జనసేన పార్టీ కీలక నేత కిరణ్ రాయల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా మరోసారి ప్రమాణ స్వీకారం చేస్తే తాను రాజకీయాలను వదిలేస్తారని వ్యాఖ్యానించారు. జూన్ 9వ తేదీన సీఎం జగన్ విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారన్న వైసీపీ నాయకుల వ్యాఖ్యలకు ఆయన ఈ రకంగా సవాల్ చేశారు. జగన్ గెలిస్తే ముఖ్యమంత్రికి ఆహ్వానం పలుకుతూ తానే తిరుపతి నుండి విశాఖపట్నం వరకు పోస్టర్లు అంటిస్తానని అన్నారు. ఈసారి వైసీపీ ఓడిపోబోతుందని, బెట్టింగుల కోసం ఆ పార్టీ నేతలు గెలుస్తామని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓడిపోతున్నారని తెలిసే బెట్టింగులు కాసి కోట్లు కొట్టేయచ్చని వైసీపీ నాయకులు కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇక్కడ కూర్చున్న జన సైనికులు కానీ, ఇంకా చాలామంది జన సైనికులు కానీ, జనసేన నాయకులు, వీర మహిళలందరం కూడా అనేక ఇబ్బందులు పడి, అనేక కేసులు పెట్టుకొని, అనేక జైలుకు పోయి, చాలా అన్ని విధాలుగా ఆస్తులు పోగొట్టుకొని, వ్యాపారాలు పోగొట్టుకొని, అన్ని ఇబ్బందులు పడి చివరికి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తరిమి కొట్టి కొత్త ప్రభుత్వాన్ని స్థాపించాలనుకున్నామో ఈరోజు ఆ రోజు వచ్చేసింది. ఇంకొక 4 రోజులు అంటే కేవలం 96 గంటలు మాత్రమే. తర్వాత ఇదే టీంతో మళ్ళీ ఒక ప్రెస్ మీట్ ఉంటుంది. అది అధికార హోదాతో మా కూటమి ప్రభుత్వం స్థాపించిన వెంటనే పెడతాము. మనం ముఖ్యంగా గమనించే విషయం ఏమంటే, మామూలుగా అంటారు 31st రోజు ప్రెస్, మామూలుగా చాలామంది మాట్లాడుతుంది డిసెంబర్ 31 రేపటి నుంచి కొత్త సంవత్సరం వచ్చింది, కొత్తగా ఉండాలి, అందరూ కొత్తగా బతకాలి, మంచిగా ఉండాలనుకుంటున్నాం. మేము కూడా చెప్తున్నాం 96 గంటల తర్వాత ఈ రాష్ట్రం కొత్తగా ఉండబోతుంది, కొత్త ప్రభుత్వం రాబోతుంది. ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ని ప్రజలు గెలిపించారు, ప్రజల కూటమి గెలిపించారని చెప్పి కూడా దేశమంతా తెలియజేసే రోజు ఈ మంగళవారం తెలియబోతుంది. 100 సర్వేలు చేస్తే 99 సర్వేలు కూటమి గెలుస్తుంటే ఒక సర్వే మాత్రం గెలుస్తుంది. అంటే అర్థం చేసుకోవాలి. రేపు ఎగ్జిట్ పోల్ కూడా వస్తుంది, చూసుకోండి కావాలంటే. ఖచ్చితంగా ఓడిపోతున్నాం. బెట్టింగ్లు చేసి కోట్లు కాజేసేయాలని చెప్పి సజ్జల రామకృష్ణ రెడ్డి చేసిన ప్లాన్ ఇది. అందుకే వైసీపీ నాయకులందరూ బెట్టింగ్లు వేస్తున్నారు. అది కూడా ఇంకా హాస్యాస్పదం ఏమంటే, ఒకరి మీద 15 మీద బెట్టింగ్లు వేస్తున్నారు. ఆమె మీద ఎవరు వేయడం లేదు బెట్టింగ్, ఆమె మా అవ్వ. కనీసం రోజా ఒకటి అడుగుతున్నా, నువ్వు గెలుస్తాను కనీసం నువ్వన్నా బెట్టింగ్ నేను వేస్తాం, అది కేసైనా పర్లేదు, నువ్వన్నా ఒక 50,000 25,000 నీ స్థాయి 10,000 ఒక 500 1000 వేస్తే మేమంతా బెట్టింగ్ వేస్తాం. నువ్వు గెలుస్తా అని చెప్పి ఈ రాష్ట్రంలో దేశంలో ఎవడు బెట్టింగ్ వేయట్లే. రోజా గెలుస్తుంటే ఎవడు వేయడంలే, నీ కార్యకర్తలు వేయడంలే, నీ ఇంట్లో మనుషులు వేయడంలే,
కాబట్టి అనే పరిస్థితి రాష్ట్రంలో ఉంది. మేము ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాం. ఈరోజు 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే ఇన్ని సంవత్సరాలు ఈ పార్టీలో కష్టపడిన కిరణ్ని నేను రాజకీయాలు వదిలేసి తిరుపతి నుంచి వైజాగ్ వరకు జగన్మోహన్ రెడ్డికి ఆహ్వానం స్వాగతం పోస్టర్ అంటిస్తా. మరొకసారి చెప్తున్నా, 9వ తారీఖు జగన్మోహన్ రెడ్డి వైజాగ్లో కానీ ప్రమాణ స్వీకారం చేస్తే తిరుపతి నుంచి వైజాగ్ వరకు నా సొంత డబ్బులతో పోస్టర్లు అంటిస్తా. నేనే సవాలు స్వీకరిస్తారా? ఏ వైసీపీ పేటీఎం కాలైనా సరే, ఏ వైసీపీ నాయకులైనా సరే. మేము ఇంత క్లారిటీగా చెప్తున్నాం కదా. ఊరికే హోటళ్ళు బుక్ అయిపోయినాయి, లాడ్జీలు బుక్ అయిపోయినాయి, ట్రైన్లు దొరకడం లేదు. ఎన్ని కావాలి మీకు హోటల్లో, లాడ్జీలు చెప్పండి, నేను తీస్తా. వైజాగ్లో రూములు బుక్ అయిపోయినాయి, ముందుగా వచ్చేయండి. సముద్రం ఫుల్ అయిపోయింది. రెండవది చెప్తారు, సముద్రం ఫుల్ అయిపోయింది, మొత్తం జనం చేయాలంటారేమో. అదేదో సామెత ఉంది, రోమ్ తగలబడితే ఎవడో ఫిడేల్ వాయించాడంట. ఇక్కడ తాడేపల్లి ప్యాలెస్ ఎగిరిపోతా ఉంది, కాలిపోతా అంటే సజ్జల భజన చేస్తున్నాడు. భజన చెయ్యాలి, ఫిడేల్ వాయించాలి. ఎక్కడ తెలుసా? చెంచలగూడ జైల్లోనో, చెర్లపల్లి జైల్లోనో, లేకపోతే లోటస్ పాండ్లో చేయాలి. మీరు మీ భజనలకి ఇక్కడ ఎవ్వరు కూడా మోసపోయే ప్రసక్తే లేదు. 100కి 100% భారీ మెజార్టీతో తుఫానుతో మేము గెలుస్తున్నాం. 140కు పైగా సీట్లు మేము సాధించబోతున్నాం. కూటమి అధికారం రాబోతోంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కోరుకున్నారో కష్టపడి సీట్లు త్యాగం చేసి జన సైనికుల్ని కన్విన్స్ చేసి ఈరోజు ఈ రాష్ట్రం బాగుండాలని చెప్పి కోరిక కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయంలో పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రానికి గేమ్ చేంజర్గా మారారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వర్యలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. सूर्यनंदनाम द्रवण्य जानतेनाम दसगादेवालोकमुखवारनाम द्रवण्य वैनोत्रेनाम नंदमनवर्गोप्य नरीनाम च चंद्रदारानाम जनमारोकमोप्य पल्पकुमारनाम दनक्रियनाम दयमालवर्गोप्य चैतन्यघटनाम द्रवण्य लावण्यनाम చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ హుండీల లెక్కింపులో బ్యాంకు అప్రైజర్ చేతివాటం ప్రదర్శించాడు. భక్తులు స్వామివారికి సమర్పించిన బంగారం, వెండి తదితర కానుకలను ఆలయ ఆస్థాన మండపంలో గురువారం లెక్కించారు. ఈ క్రమంలో స్థానిక బ్యాంకుకు చెందిన అప్రైజర్ ప్రకాష్ ఈ లెక్కింపులో 100 గ్రాముల బంగారు బిస్కెట్ ను తన సంచిలో దాచుకున్నాడు. విషయాన్ని గుర్తించిన ఆలయ ఈవో సీసీ కెమెరాలను పరిశీలించి చోరీని ధృవీకరించారు. అనంతరం బంగారు బిస్కెట్ ను స్వాధీనం చేసుకుని అతన్ని కాణిపాకం పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు జిల్లా పరువు పోయిందని ఎస్పీ మల్లికా గార్గ్ పేర్కొన్నారు. ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పల్నాడు జిల్లా వినుకొండలో వందలాది మంది పోలీసులు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పల్నాడు వర్స్ట్ జిల్లా అనే ముద్ర పడిందని, దేశంలోనే ఆ పేరు వచ్చి ఉండవచ్చన్నారు. ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు మళ్లీ జరగనివ్వమని పోలీసులు చెబుతున్నా ఏ కారణాల వల్ల పల్నాడులో దారుణమైన ఘటనలు జరిగాయన్నారు. పల్నాడు పేరు చెడగొట్టారని, పల్నాడు ప్రజలంటే కర్రలు, ఇనుపరాడ్లు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతారని దేశమంతటా ప్రచారమైందన్నారు. ఇలాంటి ఘటనలకు కారణమైన వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. పల్నాడు పోలీస్ లో ఏం ప్రాబ్లం లేదు. పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ ఆర్ గుడ్ ఓన్లీ. బికాస్ నేను ఎస్పీ ప్రకాశంగా ఉన్నప్పుడు అక్కడ కూడా చాలా మంది నేటివ్ ఆఫ్ పల్నాడు డిస్ట్రిక్ట్ కూడా నాతో పని చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళు చెప్పేవాళ్ళు దట్ పల్నాడు వాళ్ళు మేడం ఇట్లా ఉంటారు, దట్ ఒకసారి లాయల్టీ అయితే వాళ్ళు ఈవెన్ ఇఫ్ డెత్ కూడా వస్తే అది కూడా ఒప్పుకుంటారు, ఏదైనా చేస్తారు. అట్లా కదా పల్నాడు వాళ్ళు అట్లా ఉంటారా? ఎస్, నో? ఎస్. సో then what is the understanding? It means that ఇక్కడ మేబీ డైరెక్షన్ లో ఏం ప్రాబ్లం ఉంది, కోఆర్డినేషన్ లో ఏదో ఇష్యూ జరిగి ఉంటుంది మేబీ. బట్ పల్నాడు పోలీస్ డిపార్ట్మెంట్ మీదకి శక్తి ఉంది. ఇప్పుడు పల్నాడు మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఏపీ ఉండొచ్చు, మేబీ వర్స్ట్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా కూడా ఉండొచ్చు. బట్ కెపాసిటీ ఉంది ఇంప్రూవ్ చేయడానికి, బెస్ట్ డిస్ట్రిక్ట్ ఉండడానికి కూడా కెపాసిటీ ఉంది.
ఇప్పుడు మన కాకి పరిస్థితి చాలా ఖరాబ్ అయింది. కాకి అంటే ఎవరికి భయం లేదు. ఇంత రోడ్ మీద మొత్తం అరాచకంగా జరిగింది ఎలక్షన్ అప్పుడు. ఇన్ఫాక్ట్ చాలా మంది ఆఫీసర్స్ మీద కూడా అటాక్ చేయడం జరిగింది ఆ రోజు. కావునా కాదా? జరిగింది కదా. పోలీస్ పని చేయలేదు ఇది. బట్ ఇప్పుడు ఒక టైం వచ్చింది, ఇంత ఖరాబ్ పరిస్థితి అయిన తర్వాత మనం ఇప్పుడు మన ఇమేజ్ సేవ్ చేయాలి. పోలీస్ అంటే ఏంటి అది అందరికీ చూపించాలి. కాకి అంటే ఏంటి అందరికీ చూపించాలి. ఆ పరిస్థితి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు మన పోలీస్ ప్రెస్టీజ్ మీద ప్రశ్న వచ్చింది. ఇప్పుడు మనం సరిగా చేస్తే మనం మన పేరు రెస్క్యూ చేయవచ్చు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి కూడా తెలుసు పల్నాడు ఏముంది. నేను ఏపీలో కొత్తగా, నాకు ఇక్కడ 5-6 years అయింది. దాని ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి. ఆనెస్ట్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి. అందరికి విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి తెలుసు అంతే. పల్నాడు గురించి ఎవరికి తెలియదు. ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్. బట్ ఫర్ వాట్? ఫర్ బ్యాడ్ రీజన్, నాట్ ఫర్ గుడ్ రీజన్. గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్. బట్ ఎందుకు? నర్సరావుపేటలో ఇంత జరిగింది, మాచర్లలో ఇంత జరిగింది. అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి, నర్సరావుపేట అంటే ఏంటి. దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు, నర్సరావుపేట, మాచర్ల. అది బాగానే ఉందా? బాగలేదు కదా. అట్లా ఉండాలా? లేదు కదా. సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్. ఇప్పుడు 4th నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది. ఇక్కడ నర్సరావుపేట్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ హెడ్ క్వార్టర్ ఉంది. ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్. దగ్గర మన టౌన్ బయటనే ఉంది కౌంటింగ్ వెన్యూ. ఇప్పుడు అందరూ చూస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది. అప్పుడు కూడా పల్నాడు డిస్ట్రిక్ట్ కి ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు. ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్ట్రిక్ట్ మీద. సో ఇప్పుడు అందరూ చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి, కౌంటింగ్ రోజు మళ్ళీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు. మళ్ళీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది. పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు. సో దిస్ ఈజ్ అవర్ లాస్ట్ ఛాన్స్. పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది. బట్ యాజ్ నేను చెప్పాను, నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు. యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్. చాలా ఎక్సలెంట్ ఉన్నారు, చాలా ఫిట్ ఉన్నారు, చాలా డెడికేటెడ్, చాలా హార్డ్ వర్క్ కూడా ఉన్నారు. ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి, ఒక లీడర్షిప్ మీకు కావాలి. ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్ గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు. అది నాకు తెలుసు. అండ్ ఇప్పుడు టైం వచ్చింది. ఆ టైం వచ్చింది. మన మీద ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఉంది. ఆ క్వశ్చన్ మార్క్ క్లియర్ చేయడానికి మనకి టైం వచ్చింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ఎన్నికల సంఘంపై మాజీ మంత్రి పేర్ని నాని అసహనం. కూటమికి అనుకూలంగా చట్టాలను మారుస్తున్నారని ఆరోపణ. ఓట్ల లెక్కింపు రోజున గొడవలు సృష్టిస్తే సహించేది లేదు. స్థానిక నాయకులకు సూచించిన ప్రకాశం జిల్లా ఎస్పీ గరుడ్ సుమిత్ సునీల్. కూటమి తరపున ఏజెంట్లు సంయమనంతో ఉండాలి. వైసీపీ రెచ్చగొట్టినా జాగ్రత్తగా ఉండాలన్న అనపర్తి బీజేపీ కూటమి అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. అల్లర్లతో పల్నాడు జిల్లా పరువు తీశారన్న ఎస్పీ మల్లికా గార్గ్. గొడవలకు కారణమైన ఎవరిని వదిలేది లేదని స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాలతో నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. చూస్తూనే ఉండండి BCN న్యూస్.